Good morning, all of you. I am K. Shivakumar, lecturer in statistics, Sri Venkateswara College of Arts and Science, Amlapuram, affiliated to Adi Kavi Nanni University. మనం దీంట్లో స్టాటిస్టిక్స్ పేపర్ వచ్చేసి థర్డ్ ఇయర్లో ఫిఫ్త్ సెమ్లో ఏంటి స్టాటిస్టిక్స్ 5A 5B పేపర్ 2 పేపర్స్ ఉంటాయి. దీంట్లో మనం 5B పేపర్ డిస్కస్ చేసుకున్నాం. 5B పేపర్ ఏంటి మనకి యాక్చువల్గా శాంప్లింగ్ అండ్ డిజైన్స్ ఆఫ్ ఎక్స్పెరిమెంట్. శాంప్లింగ్ అండ్ డిజైన్స్ ఆఫ్ ఎక్స్పెరిమెంట్లో మనం ఆల్రెడీ 2 యూనిట్స్ కంప్లీట్ చేసుకున్నాం. నెక్స్ట్ వచ్చేసి థర్డ్ యూనిట్ చెప్పుకుంటున్నాం. థర్డ్ యూనిట్లో మనం ఇప్పటికే 4-5 క్లాసెస్ చెప్పుకోవడం జరిగింది. నెక్స్ట్ ఈ 4-5 క్లాసెస్లో మనం ఏంటి యూనిట్ 3 స్ట్రాటిఫైడ్ ర్యాండమ్ శాంప్లింగ్. ఈ స్ట్రాటిఫైడ్ ర్యాండమ్ శాంప్లింగ్లో ఆల్రెడీ మనం ప్రీవియస్ క్లాసెస్ 4-5 క్లాసెస్ చూసుకున్నాం. ఇప్పుడు నెక్స్ట్ టాపిక్ వచ్చేసి చూద్దాం. ఏంటి థియరమ్స్ చెప్పుకుంటున్నాం. థియరమ్స్ తర్వాత నెక్స్ట్ టాపిక్ ఏంటన్నది మనం ఇప్పుడు చూద్దాం. ఓకేనా. మనం లాస్ట్ క్లాస్లో ఏ థియరం చెప్పుకున్నాం? థియరం వేరియన్స్ ఆఫ్ సిస్టమేటిక్ శాంపుల్ మీన్ ఈజ్ ఏంటి? వేరియన్స్ ఆఫ్ సిస్టమేటిక్ శాంపుల్ మీన్ వేరియన్స్ ఆఫ్ y bar SYS ఈక్వల్ టు స్మాల్ nk మైనస్ 1 బై స్మాల్ nk ఇంటూ s స్క్వేర్ బై స్మాల్ n ఇంటూ 1 ప్లస్ స్మాల్ n మైనస్ 1 ఇంటూ రో. అది ప్రూవ్ చేసాం. దాని తర్వాత అది మనకి లాస్ట్ క్లాస్లో మనకి లాస్ట్ థియరం అన్నమాట. నెక్స్ట్ వచ్చేసి దాని తర్వాత నెక్స్ట్ టాపిక్ ఏంటంటే మనకి చూడండి, ఎఫిషియన్సీ ఆఫ్ సిస్టమేటిక్ శాంప్లింగ్ ఓవర్ సింపుల్ ర్యాండమ్ శాంప్లింగ్. ఏంటి? ఎఫిషియన్సీ ఆఫ్ సిస్టమేటిక్ శాంప్లింగ్ ఓవర్ సింపుల్ ర్యాండమ్ శాంప్లింగ్. సిస్టమేటిక్ శాంప్లింగ్కి సింపుల్ ర్యాండమ్ శాంప్లింగ్కి ఎఫిషియన్సీని టెస్ట్ చేస్తే చూడండి, the relative efficiency of the estimate of the population mean in systematic sampling over SRSWR. SRSWR అంటే ఏంటి? సింపుల్ ర్యాండమ్ శాంప్లింగ్ వితౌట్ రీప్లేస్మెంట్ ఈజ్ గివెన్ బై ఏంటి? the relative efficiency of the estimate of the population mean in systematic sampling over SRSWR is given by efficiency capital E equal to ఎఫిషియన్సీ దేంతో డినోట్ చేస్తాం? క్యాపిటల్ ఈ ఈక్వల్ టు ఏం రాసుకున్నాం? క్యాపిటల్ ఈ ఈక్వల్ టు వేరియన్స్ ఆఫ్ స్మాల్ y bar n వితౌట్ రీప్లేస్మెంట్ బై వేరియన్స్ ఆఫ్ స్మాల్ y bar SYS. SYS అంటే ఏంటి? సిస్టమేటిక్ శాంప్లింగ్. సో చూడండి, వేరియన్స్ ఆఫ్ స్మాల్ y bar n WR బై వేరియన్స్ ఆఫ్ స్మాల్ y bar SYS. నెక్స్ట్ దీన్ని ఎలా రాసుకున్నాం? దట్ ఈక్వల్ టు మనకి వేరియన్స్ ఆఫ్ స్మాల్ y bar n SRSWRకి ఏంటి మనకి ఫార్ములా? వేరియన్స్కి క్యాపిటల్ N మైనస్ స్మాల్ n బై క్యాపిటల్ N ఇంటూ స్మాల్ n. అంతేనా? క్యాపిటల్ N మైనస్ స్మాల్ n బై క్యాపిటల్ N ఇంటూ స్మాల్ n ఇంటూ s స్క్వేర్ హోల్ బై స్మాల్ nk మైనస్ 1 బై స్మాల్ nk అండి. స్మాల్ nk మైనస్ 1 బై స్మాల్ nk ఇంటూ s స్క్వేర్ బై స్మాల్ n ఇంటూ 1 ప్లస్ స్మాల్ n మైనస్ 1 ఇంటూ రో. దట్ ఈక్వల్ టు దీన్ని ఎలా రాసుకున్నాం? చూడండి, క్యాపిటల్ N మైనస్ స్మాల్ n బై స్మాల్ nk మైనస్ 1 ఇంటూ 1 ప్లస్ స్మాల్ n మైనస్ 1 ఇంటూ రో. అంతేనా? ఇక్కడ ఏమేం క్యాన్సిల్ అయినాయి? న్యూమరేటర్లో s స్క్వేర్ బై క్యాపిటల్ N ఇంటూ స్మాల్ n, డినామినేటర్లో s స్క్వేర్ బై క్యాపిటల్ N ఇంటూ స్మాల్ n. డినామినేటర్లో క్యాపిటల్ N ఎలా వచ్చింది? క్యాపిటల్ N ఈక్వల్ టు స్మాల్ nకేనా? సో అదే రాసుకున్నాం. క్యాపిటల్ N ఈక్వల్ టు స్మాల్ nk కాబట్టి ఏమవుద్ది? s స్క్వేర్ బై క్యాపిటల్ N ఇంటూ స్మాల్ n ఆల్రెడీ ఉంది, స్మాల్ n, అది క్యాన్సిల్ అవుతుంది. సో క్యాపిటల్ N మైనస్ స్మాల్ n బై స్మాల్ nk మైనస్ 1 ఇంటూ 1 ప్లస్ స్మాల్ n మైనస్ 1 ఇంటూ రో. నెక్స్ట్ ఎఫిషియన్సీ క్యాపిటల్ ఈ ఈక్వల్ టు ఏమొచ్చింది? క్యాపిటల్ N ఎలా రాసుకున్నాం? స్మాల్ nk కింద రాసుకుంటాం. సో చూడండి, ఎఫిషియన్సీ ఈక్వల్ టు స్మాల్ nk మైనస్ స్మాల్ n బై స్మాల్ nk మైనస్ 1 ఇంటూ 1 ప్లస్ స్మాల్ n మైనస్ 1 ఇంటూ రో. అర్థమైందా? క్యాపిటల్ ఈ ఈక్వల్ టు ఏమొచ్చింది? స్మాల్ nk మైనస్ స్మాల్ n బై స్మాల్ nk మైనస్ 1 ఇంటూ 1 ప్లస్ స్మాల్ n మైనస్ 1 ఇంటూ రో. విత్ దిస్ ఫార్ములా వీ క్యాన్ అబ్జర్వ్ ద ఎఫిషియన్సీ డిపెండ్స్ ఆన్ ది వాల్యూ ఆఫ్ రో. ఏంటి? With this formula,
we can observe the efficiency depends on the value of rho. In this formula, correlation coefficient indicates the efficiency. ఏంటి ఇన్ దిస్ ఫార్ములా కొరిలేషన్ కోఎఫిషియంట్ దేన్ని ఇండికేట్ చేస్తుంది? ఎఫిషియన్సీని ఇండికేట్ చేస్తుంది. బట్ వీ నో దట్ ఏం తెలుసు మనకి, క్యాపిటల్ ఈ గ్రేటర్ దాన్ 1. ఈ అంటే ఎఫిషియన్సీ గ్రేటర్ దాన్ 1. ఎఫిషియన్సీ అనేది ఎలా ఉంటుంది? గ్రేటర్ దాన్ 1 ఉంటుందని మనకు తెలుసు. సో ఏం రాసుకున్నాం? ఎఫిషియెంట్ అంటే ఏంటి? మనకి ఏమొచ్చింది? స్మాల్ ఎన్కే మైనస్ స్మాల్ ఎన్ హోల్ బై స్మాల్ ఎన్కే మైనస్ 1 ఇంటూ 1 ప్లస్ ఎన్ మైనస్ 1 ఇంటూ రో గ్రేటర్ దాన్ 1. దట్ ఎంప్లాయిస్, దీన్ని ఎలా రాసుకున్నాం చూడండి, స్మాల్ ఎన్కే మైనస్ స్మాల్ ఎన్ గ్రేటర్ దాన్, డినామినేటర్లోది రైట్ సైడ్కి వెళ్ళింది. ఏంటి? మల్టిప్లై చేస్తే ఏమైంది? స్మాల్ ఎన్కే మైనస్ స్మాల్ ఎన్ గ్రేటర్ దాన్ స్మాల్ ఎన్కే మైనస్ 1 ఇంటూ 1 ప్లస్ ఎన్ మైనస్ 1 ఇంటూ రో. నెక్స్ట్ స్టెప్ ఎలా రాసుకున్నాం? దట్ ఎంప్లాయిస్ ఎన్కే మైనస్ ఎన్ గ్రేటర్ దాన్ ఎన్కే మైనస్ 1ని లోపల టర్మ్తో మల్టిప్లై చేసాం. చూడండి, ఎన్కే మైనస్ 1 ఇంటూ 1 అంటే ఎన్కే మైనస్ 1 ప్లస్ n మైనస్ 1 ఇంటూ ఎన్కే మైనస్ 1 ఇంటూ రో మల్టిప్లై చేస్తాం 2 టర్మ్స్ని. దట్ ఎంప్లాయిస్ నెక్స్ట్ ఏమవుతుంది చూడండి, ఎన్కే క్యాన్సిల్ అవుద్ది, ఇంకేముంది? మైనస్ ఎన్ గ్రేటర్ దాన్, ఇక్కడ ఏముంటుంది? -1 గ్రేటర్ దాన్ -1 ప్లస్ ఎన్ మైనస్ 1 ఇంటూ ఎన్కే మైనస్ 1 ఇంటూ రో. నెక్స్ట్ దట్ ఎంప్లాయిస్, దీన్ని మైనస్తో మల్టిప్లై చేస్తే ఏమవుతుంది? గ్రేటర్ దెన్ కాస్త లెస్ దెన్ అవుతుంది. సో -n మైనస్తో మల్టిప్లై చేస్తే n అవుతుంది. n లెస్ దెన్ 1 మైనస్ n మైనస్ 1 ఇంటూ ఎన్కే మైనస్ 1 ఇంటూ రో. ఏంటి? n లెస్ దెన్ 1 మైనస్ n మైనస్ 1 ఇంటూ ఎన్కే మైనస్ 1 ఇంటూ రో. నెక్స్ట్ స్టెప్ ఏంటి? దట్ ఎంప్లాయిస్, దీన్ని ఎలా రాసుకున్నాం? 1 ఇటు సైడ్ తీసుకొచ్చాం, అప్పుడు ఏమవుతుంది? n మైనస్ 1 అవుతుంది. అవునా? n మైనస్ 1 లెస్ దాన్ మైనస్ ఆఫ్ n మైనస్ 1 ఇంటూ ఎన్కే మైనస్ 1 ఇంటూ రో. అంతేనా? 1 ఇటు తీసుకొచ్చాం, -1 అయిపోయింది. n మైనస్ 1 లెస్ దాన్ ఇంకేముంది? మైనస్ ఇంటూ n మైనస్ 1 ఇంటూ ఎన్కే మైనస్ 1 ఇంటూ రో. నెక్స్ట్ స్టెప్ ఏంటో చూద్దాం. నెక్స్ట్ స్టెప్ ఏమవుతుంది? ఇక్కడ n మైనస్ 1 క్యాన్సిల్ చేస్తాం, అప్పుడు ఇంకేముంది? 1 అంతే కదా, n మైనస్ 1 క్యాన్సిల్ అయిపోయింది, ఇంకేముంటుంది? 1 టైం కాబట్టి 1 ఉంటుంది. 1 లెస్ దాన్, అంతే కదా, n మైనస్ 1 క్యాన్సిల్ అయితే 1 ఉంటుంది. 1 లెస్ దాన్, ఇంకా రైట్ టర్మ్లో ఏముంది? మైనస్ ఇంటూ ఎన్కే మైనస్ 1 ఇంటూ రో ఉంది. దట్ ఎంప్లాయిస్, దీన్ని ఎలా రాసుకుంటాం? ఎన్కే మైనస్ 1ని ఇటు తీసుకొచ్చేస్తే ఏమవుద్ది? ఎల్హెచ్ఎస్కి లెఫ్ట్ సైడ్కి. దట్ ఎంప్లాయిస్ 1 బై ఎన్కే మైనస్ 1 లెస్ దాన్ ఇంకేముంది? మైనస్ రో. అంతేనా? ఎన్కే మైనస్ 1 ఇటు తీసుకొచ్చేస్తే 1 బై ఎన్కే మైనస్ 1 లెస్ దాన్ మైనస్ రో. దట్ ఎంప్లాయిస్, దీన్ని ఎలా రాసుకుంటాం? మైనస్తో మల్టిప్లై చేస్తాం బోత్ సైడ్స్. మైనస్తో మల్టిప్లై చేసినప్పుడు ఏమవుద్ది? లెస్ దాన్ కాస్త గ్రేటర్ దాన్ అయిపోతుంది. అవునా? దట్ ఎంప్లాయిస్ ఏమవుతుంది? -1 బై ఎన్కే మైనస్ 1 గ్రేటర్ దాన్ రో. అంతేనా? -1 బై ఎన్కే మైనస్ 1 గ్రేటర్ దాన్ రో. చూడండి, ఇఫ్ రో లెస్ దాన్ -1 బై ఎన్కే మైనస్ 1 అయితే ఏమవుతుందంట? సిస్టమాటిక్ శాంప్లింగ్ ఈజ్ మోర్ ఎఫిషియంట్ దాన్ ఎస్ఆర్ఎస్ డబ్ల్యూఆర్. ఏంటి? ఎస్ఆర్ఎస్ డబ్ల్యూఆర్ కంటే కూడా సిస్టమాటిక్ శాంపుల్ అనేది మోర్ ఎఫిషియంట్ కింద ఉంటుందంట. ఎప్పుడు? ఇఫ్ రో లెస్ దాన్ -1 బై ఎన్కే మైనస్ 1 ఉంటే. అదే ఇఫ్ రో గ్రేటర్ దాన్ -1 బై ఎన్కే మైనస్ 1 ఉందనుకోండి, ఏముంటుంది? ఎస్ఆర్ఎస్ డబ్ల్యూఆర్ ఈజ్ మోర్ ఎఫిషియంట్ దాన్ సిస్టమాటిక్ శాంప్లింగ్. సిస్టమాటిక్ శాంప్లింగ్ కన్నా ఎస్ఆర్ఎస్ డబ్ల్యూఆర్ అనేది మోర్ ఎఫిషియంట్ కింద ఉంటుందంట. ఇప్పుడు రో గ్రేటర్ దాన్ -1 బై ఎన్కే మైనస్ 1 అయితే. ఇది మనకి ఎఫిషియన్సీ
టెస్ట్ చేసాం. ఏంటి? ఎఫిషియన్సీ ఆఫ్ సిస్టమేటిక్ శాంప్లింగ్ ఓవర్ సింపుల్ ర్యాండమ్ శాంప్లింగ్. సిస్టమేటిక్ శాంప్లింగ్కి సింపుల్ ర్యాండమ్ శాంప్లింగ్కి మనకి ఎఫిషియన్సీ టెస్ట్ చేస్తే ఏమొచ్చింది? ఇఫ్ రో లెస్ దాన్ -1/nk-1 అయితే ఏమవుతుందంట? సిస్టమేటిక్ శాంప్లింగ్ ఈజ్ మోర్ ఎఫిషియంట్ దాన్ SRSWR. అవునా? ఇఫ్ రో గ్రేటర్ దాన్ -1/nk-1 అయితే ఏమవుతుందంట? SRSWR ఈజ్ మోర్ ఎఫిషియంట్ దాన్ సిస్టమేటిక్ శాంప్లింగ్. ఓకేనా? నెక్స్ట్ వచ్చేసి నెక్స్ట్ సబ్ హెడ్డింగ్ ఏంటి మనది? సిస్టమేటిక్ శాంప్లింగ్ వర్సెస్ స్ట్రాటిఫైడ్ ర్యాండమ్ శాంప్లింగ్. ఏంటి? సిస్టమేటిక్ శాంప్లింగ్కి స్ట్రాటిఫైడ్ ర్యాండమ్ శాంప్లింగ్కి డిఫరెన్స్ మాట. సిస్టమేటిక్ శాంప్లింగ్ వర్సెస్ స్ట్రాటిఫైడ్ ర్యాండమ్ శాంప్లింగ్ చూద్దాం. ఫస్ట్ we discuss the various formula of the stratified random sampling. Let us consider the population of capital N equal to small nk units which are divided into k strata. First we discuss the various formula of the stratified random sampling. స్ట్రాటిఫైడ్ ర్యాండమ్ శాంప్లింగ్లో వేరియస్ ఫార్ములాస్ గురించి మనం డిస్కస్ చేసుకుంటే లెట్ అస్ కన్సిడర్ ఏంటి? ఫస్ట్ ఏం తీసుకోమన్నాడు? లెట్ అస్ కన్సిడర్ పాపులేషన్ ఆఫ్ క్యాపిటల్ ఎన్. పాపులేషన్ ఆఫ్ క్యాపిటల్ ఎన్ ఎలా రాస్తుంది? క్యాపిటల్ ఎన్ ఈక్వల్ టు స్మాల్ ఎన్కే యూనిట్స్ విచ్ ఆర్ డివైడెడ్ ఇంటూ కే స్ట్రాటా. క్యాపిటల్ ఎన్ అనేది దేంతో డివైడ్ అవుతుంది అన్నాడు? కే స్ట్రాటాతో డివైడ్ అవుతుంది అన్నాడు, కరస్పాండింగ్ టు కాలమ్స్. Suppose one unit is drawn from each stratum so that a stratified sample of size small n is drawn at random. ఏమన్నా నెక్స్ట్? సపోజ్ 1 యూనిట్ ఈజ్ డ్రాన్ ఫ్రమ్ ఈచ్ స్ట్రాటం. ప్రతి స్ట్రాటం నుంచి కూడా మనకి 1 యూనిట్ అనేది డ్రా చేయమన్నాడు. స్ట్రాటిఫైడ్ ర్యాండమ్ శాంప్లింగ్లో స్మాల్ n అనేది డ్రా చేసాం. స్మాల్ n సైజు స్మాల్ n అనేదాన్ని ర్యాండమ్గా డ్రా చేసాం అనుకోండి. అప్పుడు ఏమవుతుంది? మీన్ ఆఫ్ ది జేత్ స్ట్రాటమ్. మీన్ ఆఫ్ ది జేత్ స్ట్రాటమ్ ఎలా రాసుకుంటాం? జేత్ స్ట్రాటమ్ డ్రా చేసాం. మీన్ ఆఫ్ ది జేత్ స్ట్రాటమ్ స్మాల్ y బార్ డాట్ జే. ఏంటి? అదే ఐత్ స్ట్రాటమ్ అయితే మీన్ ఆఫ్ ది ఐత్ స్ట్రాటమ్ అయితే ఎలా రాసుకుంటాం? స్మాల్ y బార్ ఐ డాట్. ఇక్కడ జేత్ స్ట్రాటమ్ అన్నాడు స్మాల్ y బార్ డాట్ జే ఈక్వల్ టు 1/k సిగ్మా i ఈక్వల్ టు 1 to k స్మాల్ yij. ఏంటి? 1/k సిగ్మా i ఈక్వల్ టు 1 to k స్మాల్ yij. j ఈక్వల్ టు లిమిట్స్ ఏంటి? 1 2 3 ఆఫ్ ఎక్సెట్రా స్మాల్ n. నెక్స్ట్ పాపులేషన్ మీన్. పాపులేషన్ మీన్ ఎలా రాసుకుంటాం? పాపులేషన్ మీన్ స్మాల్ y బార్ డబల్ డాట్. ఏంటి? పాపులేషన్ మీన్ ఎలా రాసుకున్నాం? స్మాల్ y బార్ డబల్ డాట్ ఈక్వల్ టు 1/k డబల్ సిగ్మా i ఈక్వల్ టు 1 to k j ఈక్వల్ టు 1 to n yij. 1/nk డబల్ సిగ్మా i ఈక్వల్ టు 1 to k j ఈక్వల్ టు 1 to n స్మాల్ yij. దట్ ఈక్వల్ టు దీన్ని ఎలా రాసుకున్నాం? 1/n సిగ్మా j ఈక్వల్ టు 1 to n స్మాల్ y బార్ డాట్ j. అంతేనా? j వాల్యూ రాసుకున్నాం. ఏమవుతుంది అప్పుడు? 1/n సిగ్మా j ఈక్వల్ టు 1 to n స్మాల్ y బార్ డాట్ j. దట్ ఈక్వల్ టు దీన్ని ఎలా రాసుకుంటాం? 1/k సిగ్మా i ఈక్వల్ టు 1 to k స్మాల్ y బార్ ఐ డాట్. అవునా? దీన్ని ఎలా రాసుకోవచ్చు? 1/nk డబల్ సిగ్మా ఈక్వల్ టు 1 to k j ఈక్వల్ టు 1 to n yijని 1/n సిగ్మా j ఈక్వల్ టు 1 to n y బార్ డాట్ j కింద, లేదా దట్ ఈక్వల్ టు దీన్ని ఎలా రాసుకోవచ్చు? 1/k సిగ్మా i ఈక్వల్ టు 1 to k y బార్ ఐ డాట్ కింద మనం రాసుకోవచ్చు. నెక్స్ట్ ఏంటి? మీన్ స్క్వేర్ ఫర్ ఐత్ స్ట్రాటమ్. సారీ, అది ఐత్ స్ట్రాటమ్ కాదు, జేత్ స్ట్రాటమ్. మీన్ స్క్వేర్ ఆఫ్ ది
jth stratum, j మార్చుకోండి i కాదు, మీన్ స్క్వేర్ ఆఫ్ ది jth stratum sj స్క్వేర్ ఈక్వల్ టు ఎలా రాసుకుంటాం sj స్క్వేర్ ఈక్వల్ టు 1 బై క్యాపిటల్ nj మైనస్ 1 సిగ్మా i ఈక్వల్ టు 1 టు nj ఇంటూ yij మైనస్ స్మాల్ y బార్ డాట్ j హోల్ స్క్వేర్. ఏంటి మీన్ స్క్వేర్ ఆఫ్ ది jth స్ట్రాటం ఎలా రాసుకుంటాం sj స్క్వేర్ ఈక్వల్ టు 1 బై క్యాపిటల్ nj మైనస్ 1 ఇంటూ సిగ్మా i ఈక్వల్ టు 1 టు nj ఇంటూ స్మాల్ yij మైనస్ స్మాల్ y బార్ డాట్ j హోల్ స్క్వేర్. దీన్ని ఎలా రాసుకున్నాం sj స్క్వేర్ ఈక్వల్ టు 1 బై k మైనస్ 1 సిగ్మా i ఈక్వల్ టు 1 టు k yij మైనస్ y బార్ డాట్ j హోల్ స్క్వేర్. nj ప్లేస్లో ఏం రాసుకున్నాం k తీసుకున్నాం. సో 1 బై k మైనస్ 1 సిగ్మా ఈక్వల్ టు 1 టు k yij మైనస్ y బార్ డాట్ j హోల్ స్క్వేర్. నెక్స్ట్ ఏంటి మీన్ స్క్వేర్ ఆఫ్ ది బిట్వీన్ ద యూనిట్స్ విత్ ఇన్ ది స్ట్రాటా, మీన్ స్క్వేర్ విత్ ఇన్ ది స్ట్రాటా. దీన్ని ఎలా డినోట్ చేసుకుంటాం s స్క్వేర్ wst. ఏంటి s స్క్వేర్ wst అంటే మీనింగ్ ఏంటి మనకి విత్ ఇన్ ది స్ట్రాటా అని. సో s స్క్వేర్ wst ఈక్వల్ టు ఎలా రాసుకున్నాం 1 బై స్మాల్ n ఇంటూ k మైనస్ 1 బై స్మాల్ n ఇంటూ k మైనస్ 1 డబల్ సిగ్మా i ఈక్వల్ టు 1 టు k j ఈక్వల్ టు 1 టు n ఇంటూ స్మాల్ yij మైనస్ స్మాల్ y బార్ డాట్ j హోల్ స్క్వేర్. అంతేనా మీన్ స్క్వేర్ ఆఫ్ ది బిట్వీన్ ది యూనిట్స్ విత్ ఇన్ ది స్ట్రాటా ఎలా రాసుకున్నాం s స్క్వేర్ wst అంటే విత్ ఇన్ ది స్ట్రాటా ఈక్వల్ టు 1 బై స్మాల్ n ఇంటూ k మైనస్ 1 ఇంటూ డబల్ సిగ్మా i ఈక్వల్ టు 1 టు k j ఈక్వల్ టు 1 టు n స్మాల్ yij మైనస్ y బార్ డాట్ j హోల్ స్క్వేర్. నెక్స్ట్ ఏంటి నెక్స్ట్ ఏం రాసుకుంటాం కొరిలేషన్ కోఎఫిషియంట్ విత్ ఇన్ ది స్ట్రాటా. దీన్ని ఎలా రాసుకున్నాం చూడండి కొరిలేషన్ కోఎఫిషియంట్ బిట్వీన్ ది యూనిట్స్ విత్ ఇన్ ద స్ట్రాటమ్ ఇన్ ద సేమ్ సిస్టమాటిక్ శాంపుల్. ఏంటి కొరిలేషన్ కోఎఫిషియంట్ బిట్వీన్ ది యూనిట్స్ విత్ ఇన్ ద స్ట్రాటమ్ ఇన్ ద సేమ్ సిస్టమాటిక్ శాంపుల్ అంటే కొరిలేషన్ కోఎఫిషియంట్ విత్ ఇన్ ది స్ట్రాటా. సో కొరిలేషన్ కోఎఫిషియంట్ని ఎలా రాసుకుంటాం రో wst ఎలా రాసుకున్నాం రో wst ఈక్వల్ టు రో wst ఈక్వల్ టు ఏంటి డబల్ సిగ్మా i ఈక్వల్ టు 1 టు k j ఈక్వల్ టు j డాష్ j నాట్ ఈక్వల్ టు j డాష్ ఈక్వల్ టు 1. ఇక్కడ తప్పు రాసింది మేడం j ఈక్వల్ టు j డాష్ నాట్ ఈక్వల్ టు 1 కాదు అది j నాట్ ఈక్వల్ టు j డాష్ ఈక్వల్ టు 1 టు n డబల్ సిగ్మా i ఈక్వల్ టు 1 టు k j నాట్ ఈక్వల్ టు j డాష్ ఈక్వల్ టు 1 టు n ఇంటూ స్మాల్ yij మైనస్ స్మాల్ y బార్ డాట్ j ఇంటూ స్మాల్ yij మైనస్ స్మాల్ y బార్ డాట్ j డాష్. సో ఏమొస్తుంది ఫస్ట్ టర్మ్ ఏమో స్మాల్ yij మైనస్ స్మాల్ y బార్ డాట్ j ఇంటూ స్మాల్ yij మైనస్ స్మాల్ y బార్ డాట్ j డాష్ హోల్ బై స్మాల్ n ఇంటూ k మైనస్ 1 ఇంటూ n మైనస్ 1 ఇంటూ s స్క్వేర్ wst. మనకి s స్క్వేర్ wst ఏంటి మీన్ స్క్వేర్ విత్ ఇన్ స్ట్రాటా. సో కన్సిడర్ వేరియన్స్ ఆఫ్ స్ట్రాటిఫైడ్ శాంపుల్. అదే కదా మనకి సిస్టమాటిక్ శాంపుల్కి స్ట్రాటిఫైడ్ ర్యాండమ్ శాంపుల్కి డిఫరెన్సే కదా చూస్తున్నాం. ఇప్పుడు వేరియన్స్ ఆఫ్ స్ట్రాటిఫైడ్ శాంపుల్ ఎలా రాసుకుంటాం వేరియన్స్ ఆఫ్ y బార్ st ఈక్వల్ టు మనకు తెలుసు ఏంటి వేరియన్స్ ఆఫ్ y బార్ st అంటే సిగ్మా i ఈక్వల్ టు 1 టు n 1 బై స్మాల్ nj మైనస్ 1 బై క్యాపిటల్ nj. సో సిగ్మా ఈక్వల్ టు 1 టు n కాదు సిగ్మా j ఈక్వల్ టు 1 టు n.
ఐని జే కింద చేసుకోండి. వేరియన్స్ ఆఫ్ స్మాల్ వై బార్ ఎస్టీ ఈక్వల్ టు సిగ్మా జే ఈక్వల్ టు 1 to n ఇంటూ 1 by స్మాల్ ఎన్జే మైనస్ 1 by క్యాపిటల్ ఎన్జే ఇంటూ పీజే స్క్వేర్ ఇంటూ ఎస్జే స్క్వేర్. అక్కడ మనకి ఏంటి స్ట్రాటిఫైడ్ ర్యాండమ్ శాంపుల్లో వేరియన్స్ ఆఫ్ వై బార్ ఎస్టీ ఈక్వల్ టు సిగ్మా 1 by స్మాల్ ఎన్ మైనస్ 1 by క్యాపిటల్ ఎన్ ఇంటూ పీ స్క్వేర్ ఇంటూ క్యాపిటల్ ఎస్ స్క్వేర్. అవునా? ఇక్కడ ఐ ప్లేస్లో జే తీసుకెళ్ళాం. సో జే ఈక్వల్ టు 1 to n 1 by స్మాల్ ఎన్జే మైనస్ 1 by క్యాపిటల్ ఎన్జే ఇంటూ పీజే స్క్వేర్ ఇంటూ ఎస్జే స్క్వేర్. కన్సిడర్ ఏం కన్సిడర్ చేసుకున్నాడు? లెట్ స్మాల్ ఎన్జే ఈక్వల్ టు 1 క్యాపిటల్ ఎన్జే ఈక్వల్ టు కే ఫర్ ఆల్ జే ఈక్వల్ టు లిమిట్స్ ఏంటి 1 2 3 ఆఫ్ ఎక్సెట్రా స్మాల్ ఎన్. అవునా? ఏం తీసుకోమన్నాడు? లెట్ ఎన్జే ఈక్వల్ టు 1 స్మాల్ ఎన్జే ఈక్వల్ టు 1 క్యాపిటల్ ఎన్జే ఈక్వల్ టు కే తీసుకుంటే ఫర్ ఆల్ జే ఈక్వల్ టు 1 2 3 ఆఫ్ ఎక్సెట్రా స్మాల్ ఎన్. నౌ ఏమవుతుంది అప్పుడు? స్మాల్ పి అంటే ఏంటి మనకి? క్యాపిటల్ ఎన్ బై స్మాల్ ఎన్. అవునా? ఇక్కడే క్యాపిటల్ ఎన్ బై ఇక్కడేంటి? నౌ స్మాల్ పీజే ఈక్వల్ టు క్యాపిటల్ ఎన్జే బై క్యాపిటల్ ఎన్. అప్పుడు ఏమవుతుంది? క్యాపిటల్ ఎన్జే అంటే ఏంటి? కే బై స్మాల్ ఎన్కి. క్యాపిటల్ ఎన్ అంటే ఏంటి? స్మాల్ ఎన్కి. సో కేకే క్యాన్సిల్ అవుతే 1 by n ఉంది. పీజే ఈక్వల్ టు 1 by స్మాల్ ఎన్. Therefore, variance of y bar st stratified sampling variance of y bar st equal to అంతే కదా స్ట్రాటిఫైడ్ శాంపుల్ వేరియన్స్ ఆఫ్ స్మాల్ వై బార్ ఎస్టీ ఈక్వల్ టు సిగ్మా జే ఈక్వల్ టు 1 to స్మాల్ ఎన్ ఇంటూ 1 by స్మాల్ ఎన్జే అంటే 1 by 1. సో 1 మైనస్ 1 by క్యాపిటల్ ఎన్జే 1 by కే ఇంటూ పీజే స్క్వేర్ ఎంత వచ్చింది? పీజే 1 by స్మాల్ ఎన్. సో 1 by స్మాల్ ఎన్ స్క్వేర్ కింద రాసుకుంటాం ఇంటూ ఎస్జే స్క్వేర్ దట్ ఈక్వల్ టు అర్థమైందా? సిగ్మా జే ఈక్వల్ టు 1 to n 1 by స్మాల్ ఎన్జే అంటే స్మాల్ ఎన్జే ఏం తీసుకున్నాం? 1. సో 1 by 1 అవుతుంది. 1 మైనస్ 1 by క్యాపిటల్ ఎన్జే క్యాపిటల్ ఎన్జే అంటే కే అనుకున్నాం. సో 1 మైనస్ 1 by కే ఇంటూ పీజే ఎంత వచ్చింది? 1 by స్మాల్ ఎన్. ఇక్కడ పీజే స్క్వేర్ ఉంది స్ట్రాటిఫైడ్ శాంపుల్. సో 1 by స్మాల్ ఎన్ స్క్వేర్ ఇంటూ ఎస్జే స్క్వేర్. సో నెక్స్ట్ స్టెప్ వచ్చేసి దట్ ఈక్వల్ టు సిగ్మా జే ఈక్వల్ టు 1 to స్మాల్ ఎన్ ఇంటూ 1 మైనస్ 1 by కేని ఎలా క్రాస్ మల్టిప్లై చేసాం అనుకోండి కే మైనస్ 1 by కే వస్తుంది. సో ఎన్ స్క్వేర్ని కూడా లోపల తీసుకొచ్చాం. కే మైనస్ 1 by స్మాల్ ఎన్ స్క్వేర్ ఇంటూ కే ఇంటూ ఇంకేం మిగిలింది? ఎస్జే స్క్వేర్. నెక్స్ట్ దట్ ఈక్వల్ టు k minus 1 by n square into k sigma j equal to 1 to small n sj square. K minus 1 by small n square into k sigma j equal to 1 to small n into sj square. That equal to next step ఏంటి? k minus 1 by n square into k sigma j equal to 1 to n into ఎస్జే స్క్వేర్ అంటే ఏంటి మనకి? 1 by k minus 1 ఆల్రెడీ పైన రాసుకున్నాం. మీన్ స్క్వేర్ ఫర్ జేత్ స్ట్రాటమ్ ఎస్జే స్క్వేర్ అంటే మీన్ స్క్వేర్ ఫర్ జేత్ స్ట్రాటమ్. సో ఎస్జే స్క్వేర్ ప్లేస్లో ఏం రాసుకుంటాం? ఏమొచ్చింది అక్కడ? 1 by k minus 1 ఇంటూ సిగ్మా ఈక్వల్ టు 1 to k వైఐజే మైనస్ వై బార్ డాట్ జే హోల్ స్క్వేర్ వచ్చింది అక్కడ. ఏంటి? ఎస్జే స్క్వేర్. అవునా? మీన్ స్క్వేర్ ఫర్ జేత్ స్ట్రాటంలో. సో అది తీసుకొచ్చి ఇక్కడ రాసుకున్నాం. ఏంటి? 1 by k minus 1 ఇంటూ సిగ్మా ఐ ఈక్వల్ టు 1 to k ఇంటూ వైఐజే మైనస్ వై బార్ డాట్ జే హోల్ స్క్వేర్.
నెక్స్ట్ దట్ ఈక్వల్ టు దీన్ని ఎలా రాసుకున్నాం, దట్ ఈక్వల్ టు 1/n² ఇంటూ కే డబల్ సిగ్మా I ఈక్వల్ టు 1 to k, j ఈక్వల్ టు 1 to n. k-1 k-1 క్యాన్సిల్ అయిపోయింది. సో ఇంకేముంటుంది 1/n² ఇంటూ కే డబల్ సిగ్మా I ఈక్వల్ టు 1 to k, j ఈక్వల్ టు 1 to n ఇంటూ స్మాల్ yij మైనస్ స్మాల్ y బార్ డాట్ j హోల్ స్క్వేర్. దట్ ఈక్వల్ టు దీన్ని ఎలా రాసుకున్నాం, 1/n² ఇంటూ కే ఇంటూ స్మాల్ n ఇంటూ k మైనస్ 1 ఇంటూ s² WST. దేన్ని యూజ్ చేసుకుని, మీన్ స్క్వేర్ విత్ ఇన్ స్ట్రాటా యూజ్ చేసుకుంటే చూడండి అక్కడ మనకి మీన్ స్క్వేర్ విత్ ఇన్ స్ట్రాటా ఏంటి, s² WST ఈక్వల్ టు 1/n ఇంటూ k మైనస్ 1 ఇంటూ డబల్ సిగ్మా yij మైనస్ y బార్ డాట్ j హోల్ స్క్వేర్. అవునా, ఇక్కడ అదే డబల్ సిగ్మా yij మైనస్ y బార్ డాట్ j హోల్ స్క్వేర్ ప్లేస్లో 1/n ఇంటూ k మైనస్ 1 నాటి తీసుకెళ్ళాం అనుకోండి, ఏమవుద్ది n ఇంటూ k మైనస్ 1 ఇంటూ s² WST. సో అదే రాసాం 1/n² ఇంటూ k ఇంటూ స్మాల్ n ఇంటూ k మైనస్ 1 ఇంటూ s² WST. సో వేరియన్స్ ఆఫ్ y బార్ st ఎంత వచ్చింది, వేరియన్స్ ఆఫ్ y బార్ st స్ట్రాటిఫైడ్ శాంపుల్ యొక్క వేరియన్స్ ఎంత వచ్చింది, k మైనస్ 1/nk. ఎందుకంటే n² స్మాల్ n క్యాన్సిల్ అవుతుంది. సో ఇంకేముంటుంది, nk ఉంది. పైన న్యూమరేటర్ ఏముంటుంది, k మైనస్ 1 స్మాల్ n ఇంటూ k ఇంటూ s² WST. WST అంటే ఏంటి, విత్ ఇన్ ది స్ట్రాటా. ఓకేనా, ఇక్కడికి మనకి సిస్టమాటిక్ శాంపుల్ ఈజ్ స్ట్రాటిఫైడ్ ర్యాండమ్ శాంపుల్ అనేది మనం ప్రూవ్ చేసాం. ఏంటి, వేరియన్స్ ఆఫ్ y బార్ st ఈక్వల్ టు k మైనస్ 1/nk ఇంటూ s² WST. నెక్స్ట్ వచ్చేసి దీని మీద థియరమ్స్ ఉంటాయి, చూద్దాం. నెక్స్ట్ థియరం ఏంటి, వేరియన్స్ ఆఫ్ ది సిస్టమాటిక్ శాంపుల్ మీన్. సిస్టమాటిక్ శాంపుల్ మీన్ యొక్క వేరియన్స్ ఏంటి, వేరియన్స్ ఆఫ్ స్మాల్ y బార్ sys ఈక్వల్ టు స్మాల్ k మైనస్ 1/స్మాల్ nk ఇంటూ s² WST విత్ ఇన్ స్ట్రాటా ఇంటూ 1 + n మైనస్ 1 ఇంటూ రో WST. రో WST అంటే కోరిలేషన్ కోఎఫిషియంట్ విత్ ఇన్ ది స్ట్రాటా. అవునా, చూద్దాం. వేరియన్స్ ఆఫ్ స్మాల్ y బార్ sys ఈక్వల్ టు ఏమని చెప్పింది మనడు, స్మాల్ k మైనస్ 1/nk ఇంటూ s² WST. s² WST అంటే మీన్ స్క్వేర్ విత్ ఇన్ స్ట్రాటా, s² WST ఇంటూ 1 + n మైనస్ 1 ఇంటూ రో స్క్వేర్ WST. రో WST అంటే ఏంటి, కోరిలేషన్ కోఎఫిషియంట్ విత్ ఇన్ ది స్ట్రాటా. చూద్దాం చూద్దాం. వీ నో ఏం తెలుసు మనకి, వేరియన్స్ ఆఫ్ y బార్ sys, వేరియన్స్ ఆఫ్ సిస్టమాటిక్ శాంపుల్ ఈక్వల్ టు వేరియన్స్ ఆఫ్ స్మాల్ y బార్ i డాట్ అని తెలుసు. ఏంటి, వేరియన్స్ ఆఫ్ y బార్ sys ఈక్వల్ టు వేరియన్స్ ఆఫ్ స్మాల్ y బార్ i డాట్. దట్ ఈక్వల్ టు దీన్ని ఎలా రాసుకుంటాం, వేరియన్స్ ఆఫ్ x కింద ఉంది. వేరియన్స్ ఆఫ్ xని ఎలా రాసుకుంటాం, ఎక్స్పెక్టేషన్ ఆఫ్ x మైనస్ ఎక్స్పెక్టేషన్ ఆఫ్ x హోల్ స్క్వేర్ కింద రాసుకుంటాం. x ప్లేస్లో ఏముంది, y బార్ i డాట్ ఉంది. సో దట్ ఈక్వల్ టు ఎక్స్పెక్టేషన్ ఆఫ్ స్మాల్ y బార్ i డాట్ మైనస్ ఎక్స్పెక్టేషన్ ఆఫ్ స్మాల్ y బార్ i డాట్ హోల్ స్క్వేర్. expectation of small y bar I dot minus expectation of small y bar I dot whole square. That equal to expectation of small y bar I dot minus expected value కట్టాం
దేనికి వై బార్ ఐ డాట్కి. వై బార్ ఐ డాట్కి ఎక్స్పెక్టెడ్ వాల్యూ కడితే ఏమవుతుంది, వై బార్ డబుల్ డాట్ అవుతుంది. అవునా, ఎక్స్పెక్టేషన్ ఆఫ్ స్మాల్ వై బార్ ఐ డాట్ మైనస్ వై బార్ డబుల్ డాట్ హోల్ స్క్వేర్ కింద హోల్ స్క్వేర్. నెక్స్ట్ స్టెప్ ఏమవుతుంది అప్పుడు ఏంటి, ఎక్స్పెక్టేషన్ ఆఫ్ స్మాల్ వై బార్ ఐ డాట్ మైనస్ వై బార్ డబుల్ డాట్ హోల్ స్క్వేర్. నెక్స్ట్ స్టెప్ ఏమవుతుంది అప్పుడు దట్ ఈక్వల్ టు 1/k సిగ్మా ఐ ఈక్వల్ టు 1 to k ఇంటూ వై బార్ ఐ డాట్ అంటే ఏంటి మనకి, వై బార్ ఐ డాట్ అంటే 1/n సిగ్మా j ఈక్వల్ టు 1 to n yij మైనస్ వై డబల్ డాట్ బార్ అంటే 1/n సిగ్మా i ఈక్వల్ టు 1 to n j ఈక్వల్ టు 1 to n స్మాల్ వై బార్ డాట్ j హోల్ స్క్వేర్. నెక్స్ట్ వచ్చేసి దీంట్లో ఏంటి 1/n కామన్ తీస్తాం. 1/n తీస్తే 1/n², 1/n² ఇంటూ స్మాల్ k కింద రాసుకుంటాం. 1/n² ఇంటూ k సిగ్మా i ఈక్వల్ టు 1 to k ఇంటూ సిగ్మా j ఈక్వల్ టు 1 to n ఇంటూ yij మైనస్ వై బార్ డాట్ j హోల్ స్క్వేర్. అవునా, అప్పుడు దీన్ని ఎలా రాసుకుంటాం, నెక్స్ట్ సిగ్మా ఐ ఈక్వల్ టు 1 to k ఏఐ స్క్వేర్ని ఎలా రాసుకున్నాం, మనం ఆల్రెడీ లాస్ట్ థియరంలో చెప్పుకున్నాం. సిగ్మా ఈక్వల్ టు 1 to k ఏఐ స్క్వేర్ ప్లస్ సిగ్మా ఐ నాట్ ఈక్వల్ టు ఐ డాష్ ఈక్వల్ టు 1 to k ఏఐ ఏజే కింద రాసుకున్నాం. అవునా, ఇప్పుడు ఇక్కడ ఏంటి ఏఐ ప్లేస్లో ఏముంది, వైఐజే మైనస్ వై బార్ డాట్ జే ఉంది. అవునా, ఇప్పుడు దీన్ని ఎలా రాసుకుంటాం మనం చూడండి. దట్ ఈక్వల్ టు 1/n² ఇంటూ k ఇంటూ సిగ్మా ఐ ఈక్వల్ టు 1 to k ఇంటూ ఫస్ట్ది సిగ్మా j ఈక్వల్ టు 1 to n వైఐj మైనస్ వై డాట్ j హోల్ స్క్వేర్ ప్లస్ సిగ్మా j నాట్ ఈక్వల్ టు j డాష్ ఈక్వల్ టు 1 to n. అంతే కదా, అక్కడ ఏఈ రాసుకుంటాం. ఇక్కడ చూడండి ఏఈ ప్లేస్లో వైఐజే మైనస్ వై బార్ డాట్ జే ఉంది. సో జే ఉన్నాయి, జేత్ టర్మ్ కాబట్టి జే నాట్ ఈక్వల్ టు జే డాష్ ఈక్వల్ టు 1 to స్మాల్ n ఇంటూ వైఐజే మైనస్ వై డాట్ జే ఇంటూ వైఐజే డాట్ మైనస్ వై బార్ డాట్ జే డాష్. దట్ ఈక్వల్ టు నెక్స్ట్ స్టెప్ ఏంటి, దట్ ఈక్వల్ టు 1/n² ఇంటూ k ఇంటూ సిగ్మా ఈక్వల్ టు 1 to k లోపల తీసుకెళ్ళిపోం. ఏమవుద్ది 1/n² ఇంటూ k ఇంటూ డబల్ సిగ్మా ఐ ఈక్వల్ టు 1 to k j ఈక్వల్ టు 1 to n ఇంటూ వైఐజే మైనస్ వై బార్ డాట్ జే హోల్ స్క్వేర్ ప్లస్ డబల్ సిగ్మా ఐ ఈక్వల్ టు 1 to k సిగ్మా j నాట్ ఈక్వల్ టు j డాష్ ఈక్వల్ టు 1 to n ఇంటూ వైఐజే మైనస్ వై బార్ డాట్ జే ఇంటూ వైఐజే డాష్ మైనస్ వై బార్ డాట్ జే డాష్. నెక్స్ట్ దట్ ఈక్వల్ టు దీన్ని ఎలా రాసుకున్నాం 1/n² k ఇంటూ స్మాల్ n ఇంటూ k మైనస్ 1 ఇంటూ s² wst. s² wst అంటే దేనికి, ఇది డబల్ సిగ్మా వైఐజే మైనస్ వై డాట్ జే హోల్ స్క్వేర్, దేంట్లో మీన్ స్క్వేర్ విత్ ఇన్ స్ట్రాటాలో ఉంటుంది. అవునా, అదే రాసుకున్నాం. ఇక్కడ మీన్ స్క్వేర్ విత్ ఇన్ స్ట్రాటాలో 1/n ఇంటూ k మైనస్ 1 నీటి తీసుకొచ్చేస్తే ఏమవుతుంది, n ఇంటూ k మైనస్ 1 డినామినేటర్ కాస్త రివర్స్ అయిపోతే న్యూమరేటర్ అయిపోతుంది. సో n ఇంటూ k మైనస్ 1 ఇంటూ s² wst ఈక్వల్ టు డబల్ సిగ్మా వైఐజే మైనస్ వై డాట్ జే హోల్ స్క్వేర్ అవుతుంది. సో అదే రాసుకున్నాం n ఇంటూ k మైనస్ 1 ఇంటూ s² wst ప్లస్ నెక్స్ట్ ఏంటి, నెక్స్ట్ ఇది ఎలా ఉంది, కొరిలేషన్ కోఎఫిషియంట్ విత్ ది స్ట్రాటాలా ఉంది. కొరిలేషన్ కోఎఫిషియంట్ విత్ ఇన్ ది స్ట్రాటాకి ఏంటి మనకి రో wst
ఈక్వల్ టు ఏంటి డబల్ సిగ్మా వైఐజే మైనస్ వై డాట్ జే ఇంటూ వైఐజే డాష్ మైనస్ వై బార్ డాట్ జే డాష్ హోల్ బై స్మాల్ ఎన్ మైనస్ 1 ఇంటూ స్మాల్ ఎన్ ఇంటూ కే మైనస్ 1 ఇంటూ డబ్ల్యూ స్క్వేర్ ఎస్ స్క్వేర్ డబ్ల్యూఎస్టీ ఉంటుంది. సో అదే రాసుకున్నాం. ఇక్కడ న్యూమరేటర్ అంతా ఉంది కోరిలేషన్ కోఎఫిషియంట్ విత్ ఇన్ దిస్ డేటాలో. సో అప్పుడు ఏమవుతుంది, డినామినేటర్ ఏమో రో డబ్ల్యూఎస్టీతో మల్టిప్లై అవుతే ఎన్ ఇంటూ కే మైనస్ 1 ఇంటూ స్మాల్ ఎన్ మైనస్ 1 ఇంటూ ఎస్ స్క్వేర్ డబ్ల్యూఎస్టీ ఇంటూ రో డబ్ల్యూఎస్టీ ఈక్వల్ టు ఇది అవుతుంది ఏంటి డబల్ సిగ్మా వైఐజే మైనస్ వై బార్ డాట్ జే ఇంటూ వైఐజే డాష్ మైనస్ వై బార్ డాట్ జే డాష్. సో ఇది ఈ ఫార్ములా రాసుకున్నాం. ఏమి రాసుకున్నాం, మీన్ స్క్వేర్ విత్ ఇన్ స్టాటానే కోరిలేషన్ కోఎఫిషియంట్ విత్ ఇన్ ది స్టాటా. నెక్స్ట్ స్టెప్ ఏమవుతుంది, దట్ ఈక్వల్ టు 1/n స్క్వేర్ ఇంటూ కే ఇంటూ రెండిట్లో కూడా 2 టైమ్స్లో కూడా ఏది కామన్ ఉంది, n ఇంటూ కే మైనస్ 1 ఇంటూ డబ్ల్యూ స్క్వేర్ ఎస్ స్క్వేర్ డబ్ల్యూఎస్టీ కామన్గా ఉంది. అప్పుడు అది తీసుకొచ్చేస్తాం. 1/n స్క్వేర్ ఇంటూ కే ఇంటూ n ఇంటూ కే మైనస్ 1 ఇంటూ ఎస్ స్క్వేర్ డబ్ల్యూఎస్టీ ఇంటూ ఇంక లోపల ఏముంటుంది 1 ప్లస్ n మైనస్ 1 ఇంటూ రో డబ్ల్యూఎస్టీ ఉంటుంది. సో స్మాల్ ఎన్ స్క్వేరు ఎన్ క్యాన్సిల్ అవుతుంది. అప్పుడు ఏముంటుంది, ఇంక మనకి ఎన్ స్క్వేర్ క్యాన్సిల్ అవుతే చూడండి వేరియన్స్ ఆఫ్ వై బార్ ఎస్వైఎస్ ఈక్వల్ టు కే మైనస్ 1 స్మాల్ ఎన్కే ఇంటూ ఎస్ స్క్వేర్ డబ్ల్యూఎస్టీ ఇంటూ 1 ప్లస్ n మైనస్ 1 ఇంటూ రో డబ్ల్యూఎస్టీ. అదే కదా ప్రూవ్ చేయమన్నాడు. ఏంటి వేరియన్స్ ఆఫ్ వై బార్ ఎస్వైఎస్ ఈక్వల్ టు కే మైనస్ 1 స్మాల్ ఎన్కే ఇంటూ ఎస్ స్క్వేర్ డబ్ల్యూఎస్టీ ఇంటూ 1 ప్లస్ n మైనస్ 1 ఇంటూ రో డబ్ల్యూఎస్టీ అని ప్రూవ్ చేయమన్నాడు. సో మనం అది లాస్ట్కి ప్రూవ్ చేసాం. ఇక్కడికి దేర్ ఫోర్ హెన్స్ ద థియరమ్ ఈజ్ ప్రూవ్డ్ అని చెప్పుకుంటాం. ఇక్కడికి మనకు ఆ థియరమ్ అయింది. నెక్స్ట్ ఏంటి, నెక్స్ట్ సబ్ హెడ్డింగ్ వచ్చేసి ఎఫిషియన్సీ ఆఫ్ సిస్టమేటిక్ శాంప్లింగ్ ఓవర్ స్ట్రాటిఫైడ్ ర్యాండమ్ శాంప్లింగ్. ఏంటి ఎఫిషియన్సీ ఆఫ్ సిస్టమేటిక్ శాంప్లింగ్ ఓవర్ స్ట్రాటిఫైడ్ ర్యాండమ్ శాంప్లింగ్. దీంట్లో ఏంటి చూద్దాం. ఎఫిషియన్సీ ఆఫ్ సిస్టమేటిక్ శాంప్లింగ్ ఓవర్ స్ట్రాటిఫైడ్ ర్యాండమ్ శాంప్లింగ్ అన్నాడు. సిస్టమేటిక్ శాంప్లింగ్ ఈ స్ట్రాటిఫైడ్ ర్యాండమ్ శాంప్లింగ్ యొక్క ఎఫిషియన్సీ ఫైండ్ అవుట్ చేస్తాం. సో చూద్దాం. లెట్ us కన్సిడర్ ద రిలేటివ్ ఎఫిషియన్సీ ఆఫ్ systematic sampling over stratified random sampling is given by. Let us consider the relative efficiency of systematic sampling over stratified random sampling is given by. ఎలా రాసుకుంటాం ఎఫిషియన్సీని, క్యాపిటల్ ఈ ఈక్వల్ టు వేరియన్స్ ఆఫ్ స్మాల్ వై బార్ ఎస్టీ బై వేరియన్స్ ఆఫ్ ఎస్ స్మాల్ వై బార్ ఎస్వైఎస్. ఏంటి క్యాపిటల్ ఈ ఈక్వల్ టు వేరియన్స్ ఆఫ్ స్మాల్ వై బార్ ఎస్టీ బై వేరియన్స్ ఆఫ్ స్మాల్ వై బార్ ఎస్వైఎస్ కింద రాసుకుంటాం. దట్ ఈక్వల్ టు వేరియన్స్ ఆఫ్ స్మాల్ వై బార్ ఎస్టీ అంటే ఏంటి మనకి తెలుసు. ఏమని కే మైనస్ 1 స్మాల్ ఎన్కే ఇంటూ ఎస్ స్క్వేర్ డబ్ల్యూఎస్టీ విత్ ఇన్ దిస్ డేటా. అవునా, వేరియన్స్ ఆఫ్ వై బార్ ఎస్టీ అంటే కే మైనస్ 1 స్మాల్ ఎన్కే ఇంటూ ఎస్ స్క్వేర్ డబ్ల్యూఎస్టీ హోల్ బై వేరియన్స్ ఆఫ్ వై బార్ ఎస్వైఎస్ అంటే ఏంటి, వేరియన్స్ ఆఫ్ వై బార్ ఎస్వైఎస్ సిస్టమేటిక్ శాంపుల్ యొక్క వేరియన్స్. సో ఏంటి స్మాల్ కే మైనస్ 1 స్మాల్ ఎన్కే ఇంటూ ఎస్ స్క్వేర్ డబ్ల్యూఎస్టీ ఇంటూ ఏమొచ్చింది 1 ప్లస్ n మైనస్ 1 ఇంటూ రో డబ్ల్యూఎస్టీ. అవునా, అదే కదా పై థియరంలో ప్రూవ్ చేసింది మనం. వేరియన్స్ ఆఫ్ వై బార్ ఎస్వైఎస్ ఈక్వల్ టు కే మైనస్ 1 ఎన్కే ఇంటూ ఎస్ స్క్వేర్ డబ్ల్యూఎస్టీ ఇంటూ 1 ప్లస్ n మైనస్ 1 ఇంటూ రో డబ్ల్యూఎస్టీ.
సో ఏమవుతుంది, k-1/nk ఇంటూ s²WST న్యూమరేటర్లోని డినామినేటర్లో ఉంది. సో ఆ న్యూమరేటర్లోని డినామినేటర్లోని టర్మ్ k-1/nk ఇంటూ s²WST అనేది క్యాన్సిల్ అవుతే ఇంకేం మిగులుతుంది, క్యాపిటల్ E ఈక్వల్ టు 1 ఇంకేముంది 1 + n-1 ఇంటూ ρWST ఉంటుంది. అంతేనా, 1/1 + n-1 ఇంటూ ρWST ఉంటుంది. సో ఎఫిషియన్సీ ఈజ్ ఆల్వేస్ బేస్డ్ ఆన్ ది వాల్యూ ఆఫ్ ρWST. ఎఫిషియన్సీ ఈజ్ ఆల్వేస్ బేస్డ్ ఆన్ ది వాల్యూ ఆఫ్, దేని మీద బేస్ ఉంటుంది అన్నాడు, ρWST. అప్పుడేం రాసుకుంటాం, ఇఫ్ ρWST గ్రేటర్ దాన్ 0 దట్ ఇంప్లైస్ ఎఫిషియన్సీ ఆఫ్ సిస్టమాటిక్ శాంపుల్ అంటే ESYS లెస్ దాన్ 1 అవుతుంది. ఇఫ్ ρWST గ్రేటర్ దాన్ అయితే ఈ ఎఫిషియన్సీ అనేది లెస్ దాన్ 1 అవుతుందని చెప్పాడు. అప్పుడు ఏమవుతుంది, సిస్టమాటిక్ శాంపుల్ ఈజ్ మోర్ ఎఫిషియంట్ ఎస్టిమేటర్ దాన్ స్ట్రాటిఫైడ్ ర్యాండమ్ శాంప్లింగ్. ఎప్పుడవుతుంది, సిస్టమేటిక్ శాంపుల్ అనేది స్ట్రాటిఫైడ్ ర్యాండమ్ శాంప్లింగ్ కన్నా మోర్ ఎఫిషియంట్ ఎప్పుడవుతుంది, రో గ్రేటర్ దాన్ 0 అయినప్పుడు. అదే ఇఫ్ రో ఈక్వల్ టు 0 అయిందనుకోండి, ఇఫ్ ρWST ఈక్వల్ టు 0 అయిందనుకోండి, అప్పుడు ఏమవుతుంది, ఎఫిషియన్సీ ఈక్వల్ టు 1 అవుతుంది. అవునా, ఎఫిషియన్సీ 1 అవుతే అప్పుడేమవుతుందంటే బోత్ సిస్టమేటిక్ శాంపుల్ అండ్ స్ట్రాటిఫైడ్ ర్యాండమ్ శాంప్లింగ్ హ్యావ్ ఈక్వల్ ఎఫిషియన్సీ. రెండూ కూడా మనకి ఈక్వల్ ఎఫిషియన్సీని కలిగి ఉంటాయి అన్నమాట. ఎప్పుడు రో ఈక్వల్ టు 0 అయ్యి ఎఫిషియన్సీ అనేది 1 అయితే, అదే రో గ్రేటర్ దాన్ 0 అయ్యి ఎఫిషియన్సీ లెస్ దాన్ 1 అయితే ఏమవుద్ది, సిస్టమేటిక్ శాంపుల్ అనేది స్ట్రాటిఫైడ్ ర్యాండమ్ శాంప్లింగ్ కన్నా మోర్ ఎఫిషియంట్ అని చెప్పుకుంటాం. అదే రో ఈక్వల్ టు 0 అయ్యి ఎఫిషియన్సీ 1 అయితే బోత్ సిస్టమేటిక్ శాంప్లింగ్ అండ్ స్ట్రాటిఫైడ్ ర్యాండమ్ శాంప్లింగ్ హ్యావ్ ఈక్వల్ ఎఫిషియన్సీని కలిగి ఉంటాయని చెప్తాం అన్నమాట. ఇక్కడికి మనకి ఇది కంప్లీట్ అయింది. ఏంటి, ఎఫిషియన్సీ ఆఫ్ సిస్టమేటిక్ శాంప్లింగ్ ఓవర్ స్ట్రాటిఫైడ్ ర్యాండమ్ శాంప్లింగ్. ఓకేనా, నెక్స్ట్ దీని మీద థియరం అనేది మనం నెక్స్ట్ క్లాస్లో చూసుకుందాం. ఏంటి నెక్స్ట్ థియరం, ఇంపార్టెంట్ ఇది. ఇఫ్ ద పాపులేషన్ కన్సిస్ట్ ఆఫ్ లీనియర్ ట్రెండ్ then variance of y bar SD less than or equal to variance of y bar SYS less than or equal to variance of small y bar n random sample అని చూపించాలి. అది ప్రూవ్ చేయాలి. దాన్ని మనం నెక్స్ట్ క్లాస్లో చూసుకుందాం. ఓకేనా, థ్యాంక్ యూ.